హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యూట్ కన్నా వ్లాగ్స్. ఇదైతే లాస్ట్ డ్యూటీ నాది, నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను డ్యూటీకి వెళ్తున్నా, ఎందుకంటే వెకేషన్ టైం అయింది కదా. సండే రోజు అయితే వచ్చేసాను నేను. కనిపిస్తుంది కదా, ఇదైతే నా వెహికల్ వచ్చే స్టీరింగ్. ఓకే, ఈ ఫ్రంట్ సెన్సర్, ఇది రోడ్ క్రాస్ చేసినప్పుడు బ్రైటింగ్ అవుతుంది. ఇది వాల్యూమ్ అప్ డౌన్, ఇది ప్లే ఇది వెనకకు ముందు చేయొచ్చు. వాయిస్ స్పీకరు 3, ఇక్కడ వచ్చేసి టెలిఫోన్ ఆన్సర్ చేయడం, కట్ చేయడము. మన డిస్ప్లే అయితే మీటర్ రీడింగ్, ఇది మీటర్ రీడింగ్, టైమింగ్ సెట్, ఇది పార్కింగ్ లైట్, బిఎంసి ఆర్సిటిఏ, పైన ఏమో సీట్ బెల్ట్, పార్కింగ్ సెన్సార్. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్యూలు, ఇది కనిపిస్తుంది కదా, ఈ ఫ్యూలు వచ్చేసి పైన వచ్చేసి బ్యాటరీ లెవెల్స్, ఇది వచ్చేసి పైన వచ్చేసి ఇంజిన్ ఆయిల్ లెవెల్స్, కిందది వచ్చేసి కూలెంట్. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్, ఇది వచ్చేసి రేడియో, ఇది వచ్చేసి మీడియా, ఇది వాల్యూమ్ అప్ డౌన్స్, ప్లస్ ఇది వచ్చేసి మ్యూట్. కనిపిస్తుంది కదా, మ్యూట్ చేసేసిన సెన్సరు. ఇది వచ్చేసి ఆటోమేటిక్. ఇక్కడ కనిపిస్తేది మన టెంపరేచర్, ఇది రెడ్ ఏమో గరం వచ్చేటందుకు, ఇదేమో బ్లూ ఏమో చల్లగా వచ్చేటందుకు. ఆటోమేటిక్, ఇది మనకు ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం మైనస్ పెట్టుకోవాలంటే నేను ఫ్యాన్ ఆఫ్లో ఉంది ఆల్రెడీ, నేను ఆన్ చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు ఆఫ్ చేసిన, ఆన్ చేసిన. ఇప్పుడు మనం ఆన్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా ఫ్రంట్, లెవెల్స్ పెంచుకోవచ్చు ఎంత కావాలన్నా. డైరెక్ట్ ఆఫ్ చేసుకోవాలంటే ఇది టెంపరేచర్, ఇది హార్డ్ అన్నట్టు. ఇది ఇంకా రియర్, ఇది ఓన్లీ కిందికి వెళ్ళి బ్యాక్ సైడ్లో వస్తుంది. ఇది మొత్తం కార్ లెవెల్స్కి ఫుల్ వస్తుంది అన్నట్టు. అప్ డౌన్, ఇది డౌన్, ఇది అప్. ఫ్యాన్ లెవెల్స్ చాలు చేసుకోవాలంటే ఇక్కడనే చాలు చేసుకోవచ్చు, ఇట్లా ఉంటుంది. ఇదైతే మనకు ఫుల్ వచ్చేటందుకు ఇది చూసుకోవచ్చు. సేమ్ అంతే, నేనైతే ఎక్కువ లోనే యూజ్ చేస్తా. ఇది వచ్చేసి గేర్ రాడు, కనిపిస్తుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్లో ఉన్నది. రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్, ప్లస్ వచ్చేసి మనం ఇక్కడ దీన్ని ఇట్లా పెట్టి నేను ఇప్పుడు చూడు గేర్ వేస్తున్నా. ఆర్ న్యూట్రల్, డి, ఎస్ ప్లస్ పెట్టినాను అనుకో. ఇప్పుడు 4th ఉన్నది అక్కడ కనిపిస్తుంది కదా, 4th, 5th, 6th, 7th, 8th. దీనికి 8 గేర్లు ఉంటాయి. నేను మైనస్ చేస్తాను ఇప్పుడు. సెకండ్ 1. ఓకే, మనం డైరెక్ట్ దీనికి ఆ గేర్లు లేకుండా మనం డైరెక్ట్ తీసేసుకోవచ్చు అట్లా. నేను ఇప్పుడు రివర్స్ తీసుకుంటున్నా. మనకు వచ్చేసి ఇది మౌస్ అన్నట్టు. ఇక్కడ మెన్యూ, బ్యాక్, మ్యాప్, అప్ డౌన్స్. ఇది సీట్ దగ్గర ఎయిర్ కండిషన్ ఉంటుంది సీట్లకు కూడా, దీనికి ఆటోమేటిక్గా ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి మనది లెగ్జెస్, కనిపిస్తుంది కదా, లెగ్జెస్ వెహికల్. చాలా అంటే చాలా మనకు ఇష్టమైన వెహికల్. నాకు ఎక్కువ ఇష్టమని ల్యాండ్ క్రూజర్, బికాస్ ఏం చేద్దాం, తప్పదు కదా, ఏదైనా యూజ్ చేయాలి. ఏ బండి ఇస్తే ఆ బండి తీసుకోవాలి, నడిపించాలి, అంతే. ఓకే, ఉంటా, బాయ్. మరి నేనే మీ ప్రవీణ్ కన్నని, కనిపిస్తుంది కదా. ఇదైతే నాది లాస్ట్ డ్రైవింగ్ అనుకుంటా ఈ లెక్సస్లో అయితే. ఒకవేళ నైట్ డ్యూటీ ఉంటే సెకండ్ డ్రైవ్ అవుతుంది, లేకపోతే ఇదైతే లాస్ట్ డ్రైవ్ అనుకుంటా లెక్సస్ వెహికల్లో. ఇది లెక్సస్ వెహికల్, ఇది వచ్చేసి రిమోట్ మనది లెక్సస్. ఓకే, ఉంటాం. నేనైతే ప్రజెంట్ ఇక్కడ మిసైల్ నుంచి వెళ్ళి మిసైల్ సిగ్నల్ మీద ఉన్నానంట. ఇక్కడ స్ట్రైట్ పోతేనంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. క్రైన్ ఎయిర్పోర్ట్ లిఫ్ట్ తీసుకుంటా కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాను, వెళ్ళాలి. కరెంట్ అక్కడ డ్యూటీ అన్నట్టు, అక్కడ నుంచి రిసీవ్ చేసుకొని సీట్ వేసుకొని మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయాలన్నట్టు.
వచ్చేసి మన్సూరా సైడ్ పోతుంది. ఆ రోడ్ రైట్ సైడ్ వెళ్తామంటే వెళ్తున్నాము. డైరెక్ట్ వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ డిస్టర్బ్ కావద్దు. ఇక్కడ డిస్టర్బ్ అవుతామనంటే ప్రాబ్లం అవుతుంది. స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళి అండర్ గ్రౌండ్ వస్తుంది. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, రెండు ఆల్తో ఇక్కడ రైట్ కనిపిస్తుంది కదా, కంటైనర్ అవుతుంది ఒకటి. అదేమో గోవా ఎక్స్ప్రెస్ వే అన్నట్టు షమాల్ రోడ్. ఇది వెళ్తున్నాము అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్. అసలుకే కనిపిస్తుంది. నేనైతే యూజ్ చేసే వెహికల్ అయితే లెక్సస్ కనిపిస్తుంది మీకు అందరికీ. లెక్సస్ 570 మన దగ్గర అయితే మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అయితే అరవింద్ ధరంపురి అరవింద్ అన్న దగ్గర ఒకటి ఉంది అంతే. లెక్సస్ 75 మాల్, లెక్సస్ 570 పంపించాడు. అయితే ఇది అల్తుమామా స్టేడియం అంటారు దీన్ని. పెద్ద స్టేడియం ఇది ఖతర్కి కనిపిస్తుంది కదా అల్తుమామా. ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా ఇష్టంగా నేను నడిపిస్తాను. కానీ ఈ వెహికల్ అయితే నేను కుట్టడానికి తగ్గి ఎప్పుడైనా తగ్గొడతానంటే మినిమం 100 అయితే మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే 120 ఇది 80 రోడ్ నేను 100 మెయింటైన్ చేశాను. అట్లా ఉంటుంది అన్నట్టు. 120 అయినా ఇక్కడ ఏంటంటే 100 రోడ్కి 120 పోవచ్చు. కానీ కెమెరాలో చూసుకొని జాగ్రత్త అవ్వాలి. ఇలా 80లో 100 పోవచ్చు. కానీ కెమెరాలో చూసుకుంటే ఎంత జాగ్రత్తగా పోతే అంతా మనకు బెటర్. గుడ్డెనులా ముఖం పెట్టుకొని పోవడం అవుతుంది. ఇక్కడైతే నేను రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తుంటే షోల్డర్ ఉన్నాడు. ఇక్కడ రైట్ తీసుకొని ఉంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మళ్ళీ అస్సలకి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు మార్నింగ్ డ్రాప్ చేసిన ఇప్పుడు పికప్ చేసుకోవాలి. నాకు చాలా నచ్చింది. ఇప్పుడైతే ఇది ఓన్లీ 50 రోడ్ దించేసి 30 మినిట్ ఎక్కించుకోవాలి. ఇప్పుడే కొన్ని అసలు తెలియదు అన్నట్టు. అందుకే మనం జాగ్రత్త ఉండాలి చాలా. మనం ఇంకొక చూసిండ్రు ఎట్లా ఉంటుందో హీరో తెలుసు కదా. తీసుకునేది అంతే మనం అంటే అది వేరే పబ్లిక్ ఎంత వస్తున్నారు కూడా అప్పటికి నాకు ఎంత జడున్నది. నమస్తే నానా నమస్తే గేట్ ఓపెన్ చేయి లోపలికి పోతానగానే సరే పోతాముడు నీకంటే ఎక్కి ఉన్నది పాటు సరేనా థ్యాంక్ యూ అని చెప్పిన వాళ్ళు ఉంటుంది మనం అంటే అప్పుడు వేరే లెవెల్ అది. ఇప్పటికీ నేను తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ట్రెడిషనల్ వేరు ఉంటుంది. మనం ఎప్పుడైనా యూజ్ చేస్తే 3 లేదా 4 డ్రెస్సులు యూజ్ చేస్తాం. ఎక్కువ యూజ్ చేయము ఎందుకంటే చిరాకు నిండదు అందుకు. కానీ వీటిని మెయింటైన్ చేసేట్లు ఉంటుంది. మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. నేను రైట్ సైడ్లో అయితే గేర్ రావడం స్టీరింగ్ ఇప్పుడు ఇంత కండిషన్ దీనికి. ఈ లెక్సస్ వెహికల్కి 360 డిగ్రీ కెమెరా ఉంటుంది కనిపిస్తుంది కదా టాప్ ఎండ్లో డిస్ప్లే ఫ్రంట్ డిస్ప్లే. అందుకే చాలా జాగ్రత్తగా అట్లా ఉంటుంది. ఇదైతే మనం ప్రజెంట్తో పార్క్ చేసినాం కదా అనిపిస్తుంది. గరంకి గ్రూప్లో చేసిన అయితే డ్రైవింగ్ ప్లేస్ ఎంతకైనా అట్లా ఉంటుంది. ప్రవీణ్ అంటే మామూలు ఉంటుంది. ఫైనల్గా అయితే ఒక లుక్ ఇది వెహికల్ నేనైతే డ్రైవ్ చేస్తాను మెయింటైన్ చేసుకున్నట్టు నీట్నెస్ చాలా ఉంటుంది. ఫైనల్గా అయితే బ్రాండ్ ఉన్న ఫ్రంట్ గ్లాస్లో పెట్టి ఎయిర్ చూసుకుంటే చక్కగా ఉంటున్నాడు. ఓకే నాకు ఒక నమస్తే ఉంటుంది. అందరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను.